ఈ రీల్‌లో కల్లూరులోని అమ్మవారి విగ్రహాలనైతే చూద్దాము. ఈ వీడియో చివరి వరకైతే చూడండి. ఈ విగ్రహం వచ్చేసి చౌడేశ్వరి అమ్మవారి గుడి నుంచి కల్లూరు ఇంద్రమ్మ వైపు వెళ్తుంటే సెకండ్ లైన్‌లో రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి మనకు ఇందిరమ్మ దగ్గర నుంచి దేవనగర్ రూట్ వైపు వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ ఒక లైన్‌లో అయితే ఉంటుంది. అమ్మవారికి లైటింగ్ గాని, డెకరేషన్ గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. అదే రూట్‌లో స్ట్రెయిట్‌గా దేవనగర్ వైపు వెళ్తుంటే మనకు ఒక భారీ అమ్మవారి విగ్రహం అయితే కనబడుతుంది. ఈ అమ్మవారి విగ్రహంలో బ్యాక్ డ్రాప్‌లో అయితే నాగపడగలు కలిగిన అమ్మవారి విగ్రహం అయితే ఉంది. విగ్రహం అయితే చాలా బాగుంది. డెకరేషన్ గానీ, లైటింగ్ గానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. చెంచునగర్ దగ్గరలో అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినారు. ఈ అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ముఖ్యంగా అమ్మవారి విగ్రహంలో అయితే చాలా మంచిగా అయితే కల ఉంది. నేను పోయిన సమయానికి అయితే అమ్మవారి విగ్రహం ముందు అయితే భజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. ఈ అమ్మవారి విగ్రహం అయితే మనకు చెంచునగర్ లో అయితే ఉంది. ఈ విగ్రహం మనకి స్పెషల్ గా చూసుకుంటే కూరగాయలతో వేసిన మాల అయితే ఉంది. మాల అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. లైటింగ్ గానీ, డెకరేషన్ గానీ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఇంకొక విగ్రహం అయితే రెడ్ అండ్ బ్లూ లైట్ తో ఒక అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం కూడా మనకి చెంచునగర్ లోనే ముందుకు వెళ్ళిపోతే కనబడుతుంది. ఈ భారీ అమ్మవారి విగ్రహం అయితే మనకు బ్యాక్ డ్రాప్ లో గరుడు, ఒక పక్క వినాయకుడు, ఇంకో పక్క కుమారస్వామి అయితే ఉన్నారు. ఈ విగ్రహం అయితే మనకు కల్లూరులోని ట్యాంక్ దగ్గర అయితే ఉంది. విగ్రహం అయితే చాలా అంటే చాలా భారీగా అయితే ఉంది. విగ్రహం దగ్గర ఉన్న డెకరేషన్ గానీ, విగ్రహం గానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే మనకు చౌడేశ్వరి అమ్మవారి గుడి లోపల అయితే ఏర్పాటు చేసినారు. విగ్రహం అయితే చాలా బాగుంది. అక్కడ ఏర్పాటు చేసిన కలశాలు గాని, విగ్రహం గాని, అమ్మవారికి వేసిన పూలదండ గాని ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే మనకు కల్లూరులోని ఆదిత్య స్కూల్ దగ్గరలో అయితే ఏర్పాటు చేసినారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా మొత్తం కూడా చిన్నపిల్లలు అయితే ఏర్పాటు చేసినారు. విగ్రహం దగ్గర పందిరి అయితే చాలా అంటే చాలా బాగా అయితే వేసినారు. అండ్ అమ్మవారి విగ్రహం కూడా చాలా సింపుల్ అండ్ స్మాల్ గా అయితే చాలా బాగా అయితే ఉంది. మరి ఇటువంటి మరిన్ని కర్నూలు అమ్మవారి వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు. ఇట్లా మీ నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్.